అసలు ఆదివాసీలు అంటే ఆదివాసీ సంప్రదాయాలు ఏంటంటే అని అది చూపెడితే కనీసం సమాజం చూస్తుంది, సమాజంలో మేధావులు గమనిస్తారు, సమాజంలో పాత్రికేయులు గమనిస్తారు. వీరి ద్వారా ఇంతకుముందు చెప్పినట్టు మార్పు రాబోతున్నా. కాబట్టి ఈ సందర్భంగా మా యొక్క డిమాండ్ 9 తెగలు ఈ రాష్ట్రం భారత రాజ్యాంగం వచ్చినటువంటి ఆదిమ తెగలు, ఈ దేశ మూలవాసులు. ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలు చెప్తారు ఈ దేశ మూలవాసులు, ఈ దేశ మూలవాసులు అన్నప్పుడు ఆ దేశ మూలవాసులు ఎవరంటే నాయక్పూడ్, పర్దాన్, కొలా, వాళ్ళైతే చెంచు అయితే పిక్కి పిక్కి మంట నేనే పోయిస్తాను కాబట్టి వాళ్ళ పరిస్థితి కంటే దారుణంగా ప్రేమ ఏంటంటే కోయోళ్ళది గోసేపిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ డిమాండ్స్ గత 50 ఏళ్ళుగా ఈ పరిస్థితి రావడం కారణం గత 50 ఏళ్ళుగా ఆదివాసీ తెగల రిజర్వేషన్ దోచుకున్నటువంటి చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని మనం అంటున్నాం. వాళ్ళ ప్లేట్ ఏదైనా ఉంటే వాళ్ళ ప్లేట్ పెట్టండి అక్క, ముఖ్యమంత్రి గారు చెప్పండి, మా వాళ్ళ ప్లేటు మాకు పెట్టండి. మా వాళ్ళ అమాయకులు ఈ గుడ్డు తినే లోపల వాని గుడ్డు తింటుండు, వీని గుడ్డు లటుకుని మింగుతున్నవాడు, 2 గుడ్లు వాడి తింటున్నాడు వాడు. ఇది వాస్తవా కాదా? వాస్తవా కాదా? వాస్తవే కదా. అక్కకి ఎప్పుడు మంత్రి పదవి తీసేయాలా, మేము ఎప్పుడు మంత్రి కావాలా? మా జారాన్ని ఎప్పుడు పక్కకు పెట్టాలా, మళ్ళీ ఎమ్మెల్యే ఎప్పుడు కావాలి? మా తెలంగాణ ఎప్పుడు దింపాలా, మళ్ళీ మేము ఎప్పుడు ఎమ్మెల్యే కావాలా? పెను ప్రమాదం పొంచి ఉంది. అలా విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూమి, సంస్కృతి, సమ్మక్క సార్లమ్మ గద్దెల్ని వాటా అడిగినటువంటి పరిస్థితి మేడారం జాతలు ఉందంటే వాళ్ళు ఎంతకి తెగించుండు అన్న విషయాన్ని మన యొక్క ప్రజాప్రతినిధులు గమనించాలని చెప్పి కోరుతున్నాం. ఈ యొక్క జాతి లేకపోతే, ఈ జాతి సంస్కృతి లేకపోతే, ఈ జాతికి సంస్కృతికి మూలమైనటువంటి మన సమ్మక్క సార్లమ్మ గద్దెలు మాయమైపోతే మనం బతికున్నా ఏ హోదాలో ఉన్నా చచ్చిన శవంతో సమానం. అందుకనే వారిని ఖచ్చితంగా తొలగించడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తక్షణమే 3 నెలల కాల పరిమితితోటి 9 ఆగస్టు, సెప్టెంబర్ 9, అక్టోబర్ 9, నవంబర్ 9 నాటికి రిటైర్డ్ ఒక జడ్జి, హైకోర్టు జడ్జి తోటి ఒక కమిషన్ వేసి 9 నవంబర్ నాటికి రిపోర్ట్ వస్తే ఎంత దోపిడీ జరిగింది అన్నది సమాజం తెలుస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలని ఆలోచిస్తారు, ప్రధానమంత్రి గారు ఏం చేయాలని ఆలోచిస్తారు. మీ మీద ఒత్తిడి ఉండదక్క, మీ మీద ఒత్తిడి ఉండదన్నా, మీ మీద ఒత్తిడి ఉండదు బాబు గారు. ఇది ఎందుకంటే ఆదివాసీలో వరుసలు ఉంటాయి, గట్టు గోత్రాలు ఉంటాయి. ఎందుకంటున్నా మీరు గుర్తుంచుకోండి. 3, 4, 5, 6, 7 గట్టు, గోత్రం, బొట్టు, జుట్టు, పిలక అన్నీ మనయే. బండానక్క కాబట్టి అక్కే అంట. కోపం వస్తే తిడుతున్నా, వస్తే కాళ్ళు మొక్కుతా. మా బావగారు కూడా అంతే, కోపం తిడుతున్నా అవసరం కాళ్ళు మొక్కుతా. మా అన్నగారు కూడా అంతే. కాబట్టి దీనికోసం తక్షణమే కమిషన్ వేయించాక, కమిషన్ మరి వినను అంటే మాత్రం పోరాటంలో ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ మరి తుడుందెబ్బ ఆధ్వర్యంలో సైన్యం పెద్ద ఎత్తున సైన్యం సిద్ధమవుతుంది, కుమరంభీం సైన్యం సిద్ధమవుతుంది. కాబట్టి 9 డిసెంబర్ 2026 నాడు మానుకోట గడ్డ మీద లక్షలాది మంది ఆదివాసీలతోటి ఇవాళ వచ్చినటువంటి 12 బృందాలే కాదు 120 సాంస్కృతిక బృందాలతోటి సాంస్కృతిక ధర్మయుద్ధం కూడా చేస్తామని చెప్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. 2వ డిమాండ్, ఆదివాసీ తెగల యువత భవిష్యత్తు కోసము జీవో నెంబర్ 3ని చట్టం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పాడేలు జరిగినటువంటి ఉద్యమానికి ఆయన ఆలోచన చేసి, ఎందుకంటే వారు ఉన్నప్పుడే ఆ జీవో నెంబర్ 3ని మరి తీసుకురావటము, ఉద్యోగాలు అనేక వేల మందికి ఇచ్చింది కాబట్టి వారు ఇప్పుడు సానుకూలంగా ఉన్నారు. కాబట్టి మరి అక్కగారు కూడా మరి అక్కడ ఎట్లయితే నడుస్తుందో ఎప్పటికప్పుడు అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఇక్కడ కూడా జీవో నెంబర్ 3ని ఏజెన్సీలో మళ్ళీ అక్కడ కూడా ఈ మధ్య వచ్చినట్టు ఏజెన్సీ సర్టిఫికేట్ అంటే మళ్ళీ వాడే పడుకోతారు, అన్ని పడుకోతారు తెలుగులోడు. మళ్ళీ ఏజెన్సీ కూడా మళ్ళీ జీవో నెంబర్ 3 ఉద్యోగాలన్నీ వాడే. అది 7 ఆడపిల్లలు చూస్తే 10 మంది టీచర్లు ఉంటే 7 టీచర్లు నమ్మడలు ఉన్నారు బావగారు, 3 మనోళ్ళు ఉన్నారు. ఆ 3 కూడా పోయేటట్టున్నాడు ఇప్పుడు. కాబట్టి దీనిపైన కూడా అక్కగారు దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా తెలంగాణ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటున్నాం. మనం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, గిరిజనేతలకు వ్యతిరేకమే కాదు. అసలుకి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసిందే మనం. జావా అంబలి పోసి మీరు కూడా బతకండి అని మన ప్రాంతంలో వాళ్ళకి మరి మంచిగా చూసుకున్నటువంటి మనం ఇవాళ కొంతమంది దురుద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని కులాలను రెచ్చగొడుతూ, కింది స్థాయి కులాలను రెచ్చగొడుతూ 1/70 చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మొన్న పోతే జానంపేటలో రోడ్డు మీద ధర్నా చేసి ఇసుకపై హక్కులు కావాలడుతుంటే ఆదివాసీ ఆడబిడ్డలు
అయ్యో ఉసుక కూడా మేము ఎత్తుకోవడం లేదా అన్నారు. కాబట్టి అక్క మీరు తక్షణమే మీరు దానిపైన దృష్టి కేంద్రీకరించండి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చట్ట ప్రకారం ఎవరు ఉంటే వాళ్ళదే. చట్టాన్ని వ్యతిరేకిస్తే ఎంతటి వారినైనా సరే రోహింగ్యాలు తరిమేసినట్టు ఏజెన్సీ నుంచి తరిమేసినటువంటి మరి కార్యాచరణ కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి అక్కగారికి 3వ డిమాండ్ చెప్తున్నాం. అదేవిధంగా 4వ డిమాండ్ 6వ ఆఫ్టర్ చట్టం ప్రకారం భూమి లేనటువంటి ప్రతి ఒక్క ఆదివాసీ తెగల ప్రజలకి 4 హెక్టార్ల భూమి కేటాయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టం చేసింది. అంటే 4 హెక్టార్ అంటే 10 ఎకరాల భూమి ఉంది. ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. భూమి లేకుండా అనేక మంది మరి కేసులు పాలవుతుండ్రు. ఎక్కడికక్కడ చూస్తే ఆదివాసీ ఆడబిడ్డల్ని చీరల గుంజి జాకెట్ల గుండి కింద పడేసి కాలుతూ తొక్కుతూ అసలు ఎంత దారుణం అంటే ఢిల్లీలో ఏదైనా మహిళకి ఏమన్నా ఇట్లా చీమ చిటుక్కుమంటే దేశం మొత్తం మహిళలపైన ఆగాయితాలు అవి పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి, క్యాండిల్ లైట్లు చప్పటి కొట్టండి, బొచ్చలు కొట్టండి అంతా మాట్లాడతారు అందరు. కానీ ఆదివాసీ ఆడబిడ్డ అంటే అంత సులకనా? మహిళ కాదా? ఇవాళ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇవాళ ఏం చెప్పింది? జన్మనిచ్చినటువంటి మానవ జన్మించినటువంటి ఆదివాసీ మంత్రసాలను గౌరవించాలని చెప్పింది ఐక్యరాజ్య సమితి. అంటే ఇవాళ ఉన్నటువంటి హాస్పిటల్ డాక్టర్ల కంటే ముందే పురుడు ఎట్ట పోయాలో కనిపెట్టినటువంటి చేసినటువంటి ఆదివాసీ మంత్రసాలను ఈ రోజు ఏఎన్ఎంని గౌరవించాలని చెప్పింది. కాబట్టి తక్షణమే మరి ఎక్కడైనా సరే అటవీ భూములపైన పోయినప్పుడు ఎవడైతే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే తీసుకోండి. ఇట్లా కాకుండా వందల వేల ఎకరాలు కూడా అక్కడ అక్రమంగా వచ్చినటువంటి చేతులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే దానిపైన కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ అప్పట్లో కోనేరు రంగారావు కమిషన్ ఎట్లా వేసారో ఈ యొక్క అడవంతా ఎందుకు నాశనం అవుతుంది? అడవి లేదే మనిషి భవిష్యత్తు లేదు, ఆదివాసి బతకలేరు, సమాజం కూడా బతకలేదు. వర్షాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతే ఎవరిని తెలియదు. సమాజానికి కావాలి అడవి కావాలి. అడవిలో నివసించి ఆదివాసి ఉంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి దీనిపైన కూడా 4వ డిమాండ్ పైన కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. అదేవిధంగా 5వ డిమాండ్కి లాస్ట్దిగా ఇక చివరికి వచ్చిన వాటిగా అన్నీ పోయినాయి. విద్య పోయింది, ఉద్యోగాలు పోయినాయి, రాజకీయాలు సర్పంచ్ పదవులు పోయినాయి, అన్ని మాజీలే. ఆడిపోయినా మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మాజీ జెడ్పీటీసీ, రేపో మాపో మాజీ ఎమ్మెల్యేలు కూడా చేస్తారు కావచ్చు. వాళ్ళు మనం ఏం చెప్తాం? వాళ్ళకున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారినే గద్దె దింపుతాము, రేపు కాబోయే ముఖ్యమంత్రి మేమే అని ముట్టడి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన తొక్కుకుంటూ వస్తే వీళ్ళు ఆయన ఇంటి చుట్టూ ముట్టడి చేసి నేను దింపుతాం అన్నటువంటి ఈ యొక్క వలస గోరుబంజాల వల్ల ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఉందక్క. ముఖ్యమంత్రి గారితో మాట్లాడు. ఇది చాలా ప్రమాదంగా పోతుంది వాళ్ళది. ఎందుకంటే దోచుకొని 50 సంవత్సరాలుగా దోచుకొని మొత్తం కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి ఇవాళ అన్ని వర్గాలకి సవాలు ఇస్తుంది. కాబట్టి వాళ్ళని ఏ విధంగా అరికట్టాలి? వందల కోట్ల రూపాయలతో దొరుకుతుంటే కూడా వాళ్ళు మేము దొంగలం కాదని చెప్పి ఏసీబీ ఆఫీస్ ముట్టడి చేసిండ్రు, సీఎం ఇంటి కూడా ముట్టడి పోయినటువంటి ఘనత వాళ్ళకే ఉంది. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే పోతైపోయింది, మనకు డబ్బు వద్దు, ఏమొద్దు, ఇల్లు వద్దు, ఈ పట్టణంలో కొత్తగూడెం పోతైపోయింది, మన గూడెం పోతైపోయింది. ఆ గుడిసెలలో పోయి మన ఊర్లలో ఎక్కడ గద్దెల దగ్గర మొక్కుకుందాం, సమ్మక్క గద్దెలు మొక్కుకుందాం, లేకపోతే ముత్యాలమ్మ మొక్కుకుందాం, మైసమ్మ మొక్కుకుందాం, మారేం మొక్కుకుందాం, లేకుంటే మా ఏలుపులు ఉంటాయి, దానిసూరులో ఏలుపు ఉన్నది, ఏలుపల్లిలో సిక్కి ఏలుపు ఉన్నది అక్కది, మా జారన్నది ఉన్నది వేలుపు ఉన్నది, మా తెల్లమూల భీమరాజు ఉన్నది, మాది అక్కడ బాలకుమారుడు ఉన్నాడు, మడగూడలో ఉన్నాడు, అట్లా మైపతి అన్నది వేలుపు ఉన్నది. దాదాపు 750 ఇంటి పేర్లతోటి 750 వేల్పులు ఉన్నటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ జాతికి లేదు. అటువంటి సంస్కృతిని, అటువంటి వేల్పుల సంస్కృతి పునరుద్ధరణ కోసం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుడులు, లక్ష్మీనరసింహ గుళ్ళు ఉన్నాయి లోపల, శ్రీశైలమల్లన్న మనదే, కురివీరన్న మనదే, కబ్జా అయిపోయింది. అదేవిధంగా పాల్వంచ పెద్దమ్మ తల్లి మన పాల్వంచి వాళ్ళది, అది పెద్దమ్మ. ఇవాళ మన వాళ్ళు అంటారు కదా అది ఏదో హిందూ గుడి అంటారు. అదే మన గుడే, మన పాల్వంచో ఇంటి పేరు వాళ్ళ గుడి పెద్దమ్మ తల్లి మనోళ్ళు పెట్టిన గుడి. అది చెట్టు తోరలో ఉంటే లోపల విగ్రహం పెట్టుకున్నారు, బయట ఏమో తల్లి ఉన్నది. మూలస్థానం చూడం మనం, విగ్రహం లోపల పెద్ద ఉంది కాబట్టి మనం లోపల పోతాను. భద్రాచలం గుడి కట్టింది ఆదివాసీలే, దాంట్లో బోర్డు మెంబర్ వాళ్ళ లమ్మడోలు ఉన్నారు, పాల్వంచ మరి కమిటీలో లమ్మడోలు ఉన్నారు, అట్లే ఈ యొక్క మానుకోట దగ్గర కొరివీరం దగ్గర కూడా వాళ్ళే ఉన్నారు. మొన్న శ్రీశైలం పోతే శ్రీశైలంలో కూడా మాకు మెంబర్ కావాలంటున్నారు. తిరుపతి పోతే ఇప్పుడంట వెంకన్న స్వామితోటి పాచికలాడింది మా వాడు గురుగారు, పాచికలాడింది కాబట్టి మాకు ఆ వాట ఇవ్వాలంటే ఇప్పుడు వెంకన్న స్వామికి వచ్చే హుండీలో వాట ఈ పాచికలు ఆడినప్పుడు ఇవ్వలేదంట, బాకీ ఉందండి వీళ్ళకి, అది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుండ్రు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే సరే వాడు ఎట్లా సావని అక్క, మన సంస్కృతి పునరుద్ధరణ కోసం
మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానాల అభివృద్ధి కోసం ఒక ఆదివాసీ మరి ధార్మిక పరిషత్, ఎందుకంటే ఎండోమెంట్ అంటే వస్తున్నారు మొత్తం వేరే సాంప్రదాయాలు వస్తున్నాయి, వేరే పూజలు వస్తున్నాయి, హుండీలు పెడుతున్నారు, షడగోపం పెడుతున్నారు, కథం మొత్తం డబ్బులు వేసుకొని మనం వెళ్ళిపోతున్నారు, మన అన్నీ మాయమైపోతున్నాయి. ఇప్పుడు గుంజేడి ముస్లిం అదే పరిస్థితి, హుండీ పెడుతూనే వెళ్ళిపోతున్నారు, మేడారం జాతర వస్తున్నాయి డబ్బులు పట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వరంగల్ ప్లేస్లో వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళే ఉంటున్నారు, ఆ ప్లేస్ మనది, కానీ ఆ ప్లేస్లో వాళ్ళు దేవాలయ కట్టుకుని వాళ్ళే ఉంటారు మొత్తం. కాబట్టి వాళ్ళతో మనకి పొత్తు దక్క, వాళ్ళ దేవస్థానం ఎండోమెంట్ ఏది ఉంటుందో అది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎన్ని నిధులను రాని ఎన్ని వందల కోట్లని సంపాదించుకొని వాళ్ళు ఇచ్చేయండి. మనకి మాత్రం ప్రత్యేకంగా ఒక ధార్మిక పరిస్థితి లాగా ఏర్పాటు చేస్తే ఈ యొక్క జాతి సుభిక్షంగా ఉంటుంది. జాతి కూడా పక్కదారిపోకుండా ఒక మంచిగా అంటే ఒక మంచి వాతావరణంలో మంచి క్రమశిక్షణతో మరి ముందుకు పోయి మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల రోజు అభివృద్ధి చెందినటువంటి ఆదివాసీ జరుపుకునేటువంటి పండగలా ఉండాలి తప్ప పండగ రోజు ఏడుస్తూ మాకు అవి లేదు ఇది లేదు అక్క మాకు ఈ సహాయం చేయి ఆ సహాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి ఈ సమస్యలపైన మరి సీతక్క గారు స్పందించే ముందు వెంకట జారాజనగర్ ముందు వచ్చారు కాబట్టి ముందు